నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. రాబోయే 5 ఏళ్లలో మూడో ఆర్థిక శక్తిగా భారతదేశం. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంతి. యువతలో మార్పు తీసుకురావాలనే తపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో కూడి సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లటంలో యువత పాత్ర కీలకం కానుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. రాజానగరంలోని స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యువజన ఉత్సవాలు 2024 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం, తపన యువతలో ఉండాలన్నారు. ప్రపంచ దేశాల్లో 60% పైగా 35 ఏళ్ల లోపు ఉన్న యువశక్తి మన ఆస్తి అన్నారు. నేడు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాలు వృద్ధాప్య ఛాయలను కలిగి ఉండగా భారతదేశం ఒక్కటే భవిష్యత్తు అభివృద్ధికి కొలమానంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని, సమిష్టిగా పనిచేసి విజయాలను సొంతం చేసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధానంలో వినియోగించుకోవటం మనపై ఉన్న బాధ్యత అన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత కీలకమైన పాత్ర చేపట్టాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడంలో యువశక్తి కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎండి ఏపీఎస్ టీఈపీ కె శారదాదేవి, కాకినాడ సీఈఓ సెట్రాజా, కేఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మేము రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ఉత్సవాలు జరపడంలో భాగంగా ప్రతి జిల్లాలో, అంటే కొత్త జిల్లాల్లో జిల్లా స్థాయి ఉత్సవాలు జరుపుతాము. ఇంతకుముందు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, బట్ ముఖ్యంగా ఈ సంవత్సరం ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ థీమ్, మరి ఫోక్ డ్యాన్స్ సోలో అండ్ గ్రూప్, అదేవిధంగా ఫోక్ సాంగ్ సోలో అండ్ గ్రూప్, ఇది ముఖ్యంగా ఈవెంట్స్. ఈ ఈవెంట్స్లో గెలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచిన వారు జాతీయ స్థాయిలో మరి ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం అక్కడ జరుగుతుంది. ఏ రాష్ట్రంలో జరుగుతుందో పోయిన సంవత్సరం నాసిక్ మహారాష్ట్రలో జరిగింది. ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుందో నిర్ణయించిన వారికి ఈ విజేతల్ని రాష్ట్ర స్థాయి విజేతలకు పంపించడం జరుగుతుంది అక్కడికి. మరి ముఖ్యంగా పార్టిసిపేషన్ కాదు, మరి దీనిలో ఏంటంటే గెలవడం కాదు ముఖ్యం, పార్టిసిపేషన్ ముఖ్యం. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా అంటే నాకు ఫస్ట్ నుంచి నేను ఉద్యోగం అప్లై చేశాను, ఒక 5 years పైన ఫస్ట్ ఇనిషియల్గా చాలా ఇష్టం కాబట్టి నేను మరి రావడం జరిగింది. మరి ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కళలన్నా, సాహిత్యం అన్నా, ఏ విధమైన సరే విధమైన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీకి చదువుతో పాటు మన పిల్లలు ముందుంటారు. మరి అదేవిధంగా మరి ఇప్పుడు కూడా అంత అత్యాధునిక గమనించి ఇచ్చేసి 11,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళంతా తమ యొక్క కళా పాఠవాళ్ళు దీన్ని మన ముందు ప్రదర్శిస్తారు. మరి ముఖ్యంగా ప్రదర్శించడం ముఖ్యం, గెలవడం కాదు ముఖ్యం. అదేవిధంగా మరి గుర్తించుకోవాలి, మీరు చేయండి. ప్రథమ స్థానం వచ్చిన వాళ్ళు కంపల్సరీ మరి రాష్ట్ర స్థాయి ఉత్సవాలు విజయవాడలో జరుగుతాయి. మరి అది డేట్లు November, Decemberలో జరుగుతాయి, అప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. మీరు మీ అందరికీ ఇంకొకసారి మరి మీ అందరికీ మరి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరి వచ్చిన అతిథులకి నమస్కారం ప్రభుత్వం తరఫున, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా మనోభావాలు మీతో పంచుకోవడం అనేది ఇది అమితమైనటువంటి గౌరవంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. వేదిక ముందున్నటువంటి యువతరాన్ని చూస్తున్నప్పుడు భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి భావన కలగక తప్పదు. ఎందుకంటే చాలా ఉత్సాహం, కేవలం మా జీవితాల్లో మార్పు రావాలి కాబట్టి మేమేదో చెయ్యాలి అని కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి. సమాజానికి సేవ చేస్తూ మెరుగైనటువంటి మార్పుని
సమాజంలో తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత. కనుకనే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి ఒక భావన. ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ కూడా ఏజ్డ్ కంట్రీస్, అంటే వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి దేశాలుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో అతి యువ దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చైనా అనాలోచితంగా ఒకానొక సందర్భంలో భార్యాభర్తలకి ఒకే బిడ్డ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని వారు తీసుకోవడం జరిగింది. జపాన్ దేశంలో కూడా అదే రకమైనటువంటి ఆచరణ వారు అక్కడ కూడా అనుసరించడం జరిగింది. యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి ఈ దేశాలన్నీ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి బర్త్ రేట్ ఏదైతే ఉన్నదో అది బాగా తగ్గిపోయినటువంటి సందర్భంలో ఇవాళ 140 కోట్ల జనాభాతో ఆ 140 కోట్ల జనాభాలో దగ్గర 60% మంది 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశం అతి పిన్న దేశంగా విశ్వమంతా కూడా ఇవాళ గుర్తిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ మనం అందరం చాలా సగర్వంగా చెప్పుకుంటాం, అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతున్నది అనేటువంటి భావన మనందరిలో ఉంది. 11వ ఆర్థిక శక్తి నుండి ఇవాళ 5వ స్థానానికి మనం వచ్చాం. నరేంద్ర మోడీ గారు రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి తీసుకువెళ్తాను అని చెప్పి వారు సంకల్పించడం జరిగింది. అయితే ఆ సంకల్పాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక్కసారి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం యువతరానికి ఉన్నది. ఎందుకంటే ఇవాళ చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి జనాభాలో, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో కూడా మహిళలు 50%గా ఉన్నారు. కానీ మహిళల్ని పీడిస్తున్నటువంటి రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు, అదేవిధంగా మన దేశం గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది అనేది మనం భావిస్తున్నప్పుడు 1 కోట్ల మంది పేదరికం నుండి మనం వెలుపలికి తీసుకుని వచ్చాము అనేటువంటి నిర్ధారణ జరిగినా కూడా ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి నిజమైనటువంటి వసతులు అందనటువంటి సందర్భంలో వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అందరం కూడా గమనించాలి. యూనివర్సిటీ ప్రాంగణంలో యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకున్నాం. దానికి విచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు. సో యూత్ ఫెస్టివల్ అనగానే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో మన జీవితంలో అకాడమిక్స్తో పాటుగా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా అవసరం. అవి యాక్చువల్గా మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని బయటికి తీసుకొస్తాయి. జనరల్గా అకాడమిక్స్లో అయితే మన మార్క్స్ చూసుకుంటూ తక్కువ మార్క్స్ వస్తే చాలా ఫీల్ అయిపోవడం, అరే నాకు నా ఫ్రెండ్లా ఎక్కువ మార్కులు ఎందుకు రాలేదు అని బాధపడడం మాత్రమే ఉంటుంది. అదే స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీస్లో అయితే లెర్నింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. సో నా కాంపిటీషన్ ఇస్తున్న వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఏ థీమ్తో చేస్తున్నారు, ఆ థీమ్కి మనం కాంపిటీషన్ ఇవ్వగలమా లేదా, మనం ఏమైనా బెటర్గా చేయాలా అనేది ఆలోచించడం జరుగుతుంది. కాంపిటీషన్ అయిపోయినాక మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మిగతా వాళ్ళ స్ట్రెంగ్స్ అన్ని వీక్నెసెస్ ఏంటి అని మనం అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ దానికి రెడీ అవుతాం. సో మనకి తెలియకుండానే మనలో ఉన్న లీడర్షిప్ స్కిల్స్ని ఇది జాగృతం చేయడమే కాకుండా షార్పెన్ కూడా చేస్తుంది. అలానే మీ టీంని మీరు ఫామ్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కరి టాలెంట్స్ని మీరు ఎగ్జామిన్ చేసి ఎవరు ఫస్ట్ పర్ఫార్మర్గా ఉండాలి, సెంట్రల్ పొజిషన్లో ఉండాలి, ఎవరిని ఎలివేట్ చేయాలి అని కూడా ఆలోచిస్తారు. ఒక లీడర్కి ఉన్న లక్షణాలు కూడా ఒక మంచి లక్షణంలో అది కూడా మంచి టీం బిల్డప్. సో టీం ఎప్పుడు బిల్డప్ అవుతుందంటే మన టీంలో ఉన్న అందరూ ఒకేలా ఉండరు. సో మన 5 వేళ్ళు ఎలా అయితే డిఫరెంట్గా ఉన్నాయో అలానే 5 వేళ్ళు కూడా చాలా అవసరం. ఈచ్ ఫింగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్.
సో అన్నీ ఒకలా ఉండదు. సో మీ టీంలో కూడా డిఫరెంట్ టాలెంట్స్తో ఉంటారు. అది అన్నీ కూడా మీరు కమమ్యులేట్ చేసి ఒక మంచి బెస్ట్ టాలెంట్ని ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మంచి టీమ్స్తో రండి, మంచి లీడర్షిప్ స్కిల్స్ని కూడా మీరు ఈ ఫెస్టివల్స్ ద్వారా మీలో మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి అని నా రిక్వెస్ట్. దానితో పాటుగా ఈరోజు థీమ్ మేడం చాలా చక్కగా చెప్పారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. నౌఏడేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మీలో ఎవరికి కూడా ఒక అప్డేటెడ్ సెల్ ఫోన్ లేకుండా ఇక్కడ ఏ స్టూడెంట్ కూడా మర్చిపోతున్న జాతి అంతరించిపోద్దు, మర్చిపోకండి. మాతృభాషలో విద్యాబోధన చేయాలనే లక్ష్యం, అలాగే మన కళల్ని, మన కళా రూపాలని ముందుకు తీసుకెళ్ళవలసిన మీరంతా కూడా ఎందరో మహానుభావులు కృషి చేశారు. ఇక్కడ ఉన్న మీకు 2-3 చాలా మందికి రాజమహేంద్రవరంలో ఏముందో తెలియదు. దామర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ తెలిసిన చూశారు ఎవరైనా? దామర్ల రామారావు గారు ఒక ప్రఖ్యాత చిత్రకారుడు. ఆయన చిన్న వయసులో చనిపోయాడు. ఆయన చిత్రించిన చిత్రాలను చూస్తే రవివర్మకి పోటీ వచ్చే స్థాయిలో ఉంటుంది. అలాగే రాళ్లపండి సుబ్బారావు గారి మ్యూజియం ఉంది, దాన్ని చూసాము మనం. నేదునూరి గంగాధర గారి వాంగ్మయ జానపద వాంగ్మయ గ్రంథాలే ఉంది చిన్నది, దాన్ని సందర్శించాము మనం. ఎందుకంటే మన పూర్వీకులు తెచ్చిపెట్టిన ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ మార్గదర్శకత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువజనోత్సవాలు మీలో స్ఫూర్తిని నింపడం, మనందరం అన్నదమ్మను అక్క చెల్లెలనే భావన కలపడం ఈ లక్ష్యం. ఇవాళ సమాజంలో మార్పు వచ్చింది. ఒకనాడు వంటింటికే పరిమితమైన సోదరిమణి ఇవాళ బయటకు వచ్చింది. మగవారి కంటే ధీటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. సంతోషమైన ఇప్పుడు హాల్లో చచ్చింది దొరకని మా మగవాడు తక్కువైంది, అంత ఆడపిల్లలే అంతా కూడా. అంటే ఎంత మార్పు చూడండి. విద్యాలయాల్లో, వైద్యాలయాల్లో అన్ని చోట్ల కూడా మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది, పెరగాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో ఇవాళ ఆకాశంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు ముందుంటూ ఉన్నారు. మరి ఉత్సవాలు విజయవంతం కావాలని, మీలో మంచి సున్నత రావాలి, అనుబంధం పెరగాలి మనందరిలో కూడా. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మనం మెలగాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మనది, ఈ భాష మనది, ఈ ప్రాంతం మనది. మనందరం ఒకటే, కులాలు మతాలు కాదు. మతం అనేది విశ్వాసం, నమ్మకం అంతవరకు. ఏ మతం సాధించినా ఒకటే అవుతుంది చివరికి. అందువల్ల మతాల కులాల పేరుతో విభజన లేకుండా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటూ యువజనోత్సవాలు విజయవంతం కావాలని వైస్ ఛాన్సలర్ గారు శ్రీనివాసరావు గారు,